హాయ్ అండి. బెండకాయతో ఫ్రై, పులుసు కాకుండా ఇలా కర్రీ ట్రై చేయండి. చపాతీలోకి, రైస్‌లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా మనం చేసేసుకోవచ్చు. ముందుగా పాన్‌లో ఆయిల్ వేసుకొని, పెద్ద సైజు ఉల్లిపాయని రఫ్‌గా చాప్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోని మీడియం సైజ్ టొమాటో, 2 ఇంచులు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో తీసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకుండా. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. మనకి చూడడానికి లుకింగ్ బాగుంటుంది. కర్రీ కూడా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సేమ్ పాన్‌లో 50% వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే మళ్ళీ మనకి బెండకాయల నుంచి జిగురు వచ్చేస్తుంది. ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మూత పెట్టుకుని 5-6 నిమిషాలు కుక్ చేసుకోండి. గ్రేవీ మనకి దగ్గరకంటే వచ్చిన తర్వాత